మా అమ్మ నాన్న వాళ్ళు పుల్లలు మోసుకొని తున్నట్టుకెళ్ళి అమ్ముకుంటే గింజ ఉండేది కాదంట పూర్వం. పూర్వకాలంలో. మేము కూడా మా అమ్మ వాళ్ళు ఎన్ని తెస్తున్నారని మేము చూసుకోవాలి దారంక ఆ అమ్మ అలా ఒక మాత ఆ సత్యవతి తల్లి ఊరి కింద తెరపెట్టింది అనమాట. మా కాసమే పుట్టింది మా తల్లి అయితే. అండ్ అందరికీ తలుపులమ్మ అమ్మవారి గుడి అంటే చాలా మందికి తెలుసుంటది. అయితే ఇప్పుడు ఆ గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది. చాలా మంది అడుగుతున్నారు కన్స్ట్రక్షన్ లో ఉంది గుడి అంటే దర్శనానికి వెళ్ళనిస్తున్నారు వెళ్ళనివ్వలేదా అని. అయితే ఇప్పుడు ప్రజెంట్ దర్శనం కూడా అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అంటే కొత్తగా కడుతున్న ఈ గుడి ఎలా ఉంది, అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేసి ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ముందు మనం ఒకసారి గుడి దగ్గరికి అయితే వెళ్దాం. తలుపులమ్మ తల్లి ఈ పేరు ప్రతిరోజు వందలాది మంది స్మరించుకుంటూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా సరే నెరవేరుతాయని ప్రజల్లో నమ్మకం ఉండటం, అలాగే ఈ అమ్మవారికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికీ ప్రజలు కథలుగా చెప్పుకోవడం. ఈ గుడి ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లాలో ఉన్న అన్నవరంకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ అమ్మవారి గుడి గురించి చెప్పాలంటే ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ అమ్మవారు దారకొండ, తేగకొండ అనే 2 కొండల మధ్యలో వెలిసారు. ఈ అమ్మవారు అంటే ప్రజలకి ఎంత నమ్మకం అంటే సంవత్సరం పొడుగునా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందంటే అర్థం చేసుకోండి. అయితే ప్రస్తుతం అమ్మవారికి కొత్త గుడి నిర్మాణం పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ అమ్మవారి కొత్త గుడికి 5 అంతస్తుల రాజగోపురానికి అంచనా వ్యయం అనేది 260 లక్షలు. అలాగే ఓన్లీ ఎక్స్కలేటర్లకి అంచనా వ్యయం 365 లక్షలు. ఇక ఈ అమ్మవారి కొత్త గుడి ఏ విధంగా ఉందో చూసే ముందు ఈ అమ్మవారికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ లోకల్లో ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మవారి గుడికి వెళ్లే ముందు మనం ఈ అమ్మవారి గురించి అయితే కొన్ని విషయాలు అడుగుదామండి. ఇక్కడ చూసారు కదా బాగుంది. అంటే పూర్వం ఈ విధంగా బట్టలు ఉతికేవారు బావి దగ్గర, ఇప్పుడు కూడా ఉతుకుతున్నారు. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి ఈ అమ్మతో మాట్లాడదాం. ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ, ఆవిడతో మాట్లాడి అమ్మవారి గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇవరి సొంతూరే. మీ అమ్మగారిది? అమ్మగారిది అత్తరిది కూడా సొంతూరే. సొంతూరే. చిన్నప్పుడు బాలపల్లి మాకు. చిన్నప్పుడు బాలపల్లి గుర్రం ఎక్కువకి పెళ్లి. అంటే చిన్నప్పుడు మీకు గుర్రాల పెళ్లి ఉండి మాకు. అప్పుడు గుర్రాల పెళ్లి అంటే ఎలాగమ్మాయి? గుర్రాలు ఎక్కువైతే 10 పెళ్లి 20 పెళ్లి వస్తారు. అవి చిన్నపిల్లలు ఆడ మగవాళ్ళు పెద్ద మనిషి అన్నాడు ఎవరు ఉన్నారనుకో వాళ్ళకి ట్యాచ్మెంట్ ఊరేగిస్తారు. మా ఊళ్ళో చిన్నపిల్లలు ఉన్నారనుకో ఇంత పిల్లడు ఉండి ఇంత పిల్లడు ఉన్నది అనుకో గుర్రాలు ఎక్కువ ఊరేగుతాం. గుర్రాలు ఎక్కువ ఊరేగి పెళ్లి చేసుకుంటాం. అడవి కదా చిన్న వయసులో చేస్తారు పెళ్లి. మాకు అప్పుడు అబ్బాయి వయసు ఎంత ఉంటది? మా ఆయనకండి అప్పటికైతే 11 సంవత్సరాలు ఉంటాయి. 11 సంవత్సరాలు. మీకు? నాకు 8వ సంవత్సరం ఉంటుంది. అప్పుడే పెళ్లి చేస్తారు. అయితే మీరు అమ్మగారిది ఊరండి. అయితే గుడి గురించి ఏమైనా తెలుసమ్మా? గుడి గురించి ఏం తెలుసండి. నాకు ఎదుకొచ్చిన తర్వాత అయితే ఆ పిల్లోడిని వదిలేయడం వాళ్ళ పాప కూడా కాదు బాబే. అంటే ఎవరో వచ్చి వదిలేసి పోరంటే పొద్దుకునితే లోపలికి వెళ్ళేవారు కాదు. వాళ్ళు పొద్దు కునిగితే 5, 4 అవుతాయి వెళ్ళేవారు కాదు. వెళ్ళంతకు ఉండేది కాదు. పెద్ద పుల్లు అన్ని ఉండి అంట అడుగులో మేము వెళ్ళేవాళ్ళం. పొద్దుటాలే ఏమన్నా కొంత బోధనేసి పని చేసుకుంటే అమ్మ నాన్న పని చేసుకుంటే వచ్చేసేవాళ్ళం ఇంటికి. ఇంటికి వచ్చేది అంచబాటు పుల్లు పందులు అన్ని తిరుగుతూ ఉండి అనమాట. ఇక్కడ దాకా అడివేనమ్మా మేము అది వచ్చేదాకా. ఇప్పుడు అంటే రోడ్లు వేస్తారు కాబట్టి రోడ్డులాగా ఉంది. అలా ఉండబోతే ఆ పిల్లడు వాళ్ళ అమ్మ నాన్న అంటే బోల్ డబ్బు తెచ్చి రూపాయి కాసులు పావలా కాసులు 5 పైసలు వేరే ఊళ్ళో పండగ చేసుకోవడానికి కాకినాడ ఎవరే కాదు పండగ చేసుకోవడానికి ఇక్కడ పండగ చేసుకుని ఆ డబ్బులు పంచి పెట్టుకుంటేవారు అనమాట. వంట చేసుకుని తినేసి ఆ కుర్రోడిని మర్చిపోయాడు. ఉయ్యాలు కట్టారట. ఇయ్యాలు కూడా కట్టలేదు. ఇయ్యాలు కట్టకుండా మా తరలోనే పుట్టాడు ఆ కుర్రోడు. అయితే మా తరలోనే మేము అదే వయసు, ఆ కుర్రోడిది అదే వయసు ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న మాకన్నా పెద్దోళ్ళు ఉండి ఉంటారు. ఆ పిల్లోని వదిలేసేసి వెళ్ళిపోయారు. ఇంకా రానంత కావలేదు. మా ఊళ్ళోకి వచ్చి మా ఊళ్ళో ఉండిపోయారు అనమాట.
ఆవిడ మారుతి కార్లు ట్యాక్సీలు ఉండేవి అప్పుడు. అవునవును. అంటే మారుతీలు ఇప్పుడు వచ్చాయి కానీ ట్యాక్సీలు, ఈ ఎద్దుల బళ్ళు ఉంటాయి, ఎద్దుల బళ్ళు, ఆ ఎద్దుల బళ్ళు ఉండేవి అనమాట మా చింతానంలో. అవును. లేదా రైలు బండి ఎక్కి రావాలా. అవును. అది మా ఊళ్ళో ఉండిపోయి పొద్దున్నే అలబోతలోకి తల్లి పాలదారులు ఎట్టి, అమ్మవారు పాలదారులు ఎట్టి, అమ్మవారు పాలదారులు నోట్లో పడేలాగా ఇలా పెట్టింది చెయ్య అమ్మవారు. ఆ తల్లి ఇయ్యాలు కట్టి ఇయ్యాల పడిసి ఊపుతుందంట వీళ్ళు వెళ్ళబోసరికి. మీరు ఇక్కడ ఈ ఊరిలో ఎవరైనా చూసారా? ఈ ఊరో చూడలేదు. మేము పొద్దున్న లేసి వస్తాం లోపలికి. ఇంకా వెళ్ళబోతులోకి వాళ్ళు చూసి దర్శనం ఎక్కువైపోయిందని ఊరికి పేపర్లు ఇచ్చేసారు. పేపర్లో వచ్చిందమ్మా అది అప్పట్లో? అప్పట్లోనే పేపర్లో వచ్చింది. అంటే ఇప్పుడు టీవీలు ఎక్కడ ఉన్నారు కానీ అప్పుడు పేపర్లో గుద్దివారు అప్పుడు మా సంతానంలో. ఎక్కడ సంబంధించింది అమ్మవారు మా కోసమే పుట్టింది. నిజమమ్మ చెప్పానని కాదు కానీ అమ్మ మా అమ్మ నాన్నలు పుల్లలు మోసుకొని తున్నట్టుకెళ్ళి అమ్ముకుంటే గింజ ఉండేది కాదంట పూర్వకాలంలో. మేము కూడా మా అమ్మ వాళ్ళు ఎందుకు ఎత్తున్నారని మేము చూసుకోవాలి దారం తునెళ్ళి పుల్లలు అమ్ముకొని వచ్చి వండుకునే వాళ్ళు మా ఊరోళ్ళు. అమ్మ అలా ఒక మాత ఆ సత్యవతి తల్లి ఊరి కింద తెరపెట్టింది అనమాట. మా కోసమే పుట్టింది మా తల్లి అయితే. నిజంగా మీ ఊరిలో అయితే చాలా మంది ఆడవాళ్ళు ఇక్కడ పనిచేస్తుంటారు. గంజిలే ఉండేవి కాదు బాబు. ఇప్పుడు తల్లి డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ అమ్మ తల వల్ల ఇలాగ ఉన్నాం. ఇప్పుడు చెప్పిన మాటలు విన్నారు కదా. అంటే వీళ్ళకి పూర్వం ఈ ఊర్లో చాలా మందికి తినడానికి కూడా ఉండేది కాదు. ప్రెజెంట్ ఏమంటే వీళ్ళంతా ఇప్పుడు లోపల వంటలు చేసుకునే లేకపోతే వేరే విధంగా వీళ్ళకి ఒక ఇది అంటే కలిగింది అనమాట. దానివల్ల ఇప్పుడు కొంచెం వీళ్ళకి అంతా తినడానికి కానీ బట్టలు కట్టుకోవడం బట్టలకు కానీ లోటు లేకుండా ఉందన్నమాట. ఒకప్పుడైతే వీళ్ళు ఈ కొండల్లో ఉండే కర్రలు నరుక్కునో లేకపోతే ఈ పంటలో పండి అవి అమ్ముకునో వీళ్ళు జీవనం సాగించేవారు. కాకపోతే ఈ అమ్మవారు డెవలప్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఊరికైతే కొంచెం చాలా వరకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. అందుకే వీళ్ళంతా ఈ అమ్మవారిని అయితే చాలా గట్టిగా నమ్ముతుంటారు. చూసారు కదా ఈ పెద్దావిడ మాటలో. ఈ ఊర్లో ఎవరిని కదిలిచినా సరే అమ్మవారి గురించి ఈ విధంగానే చెప్తుంటారు. ఈ ఊర్లో చాలా మంది అమ్మవారిని వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా చూస్తుంటారు. ఇక మనం లోపలోకి వెళ్తే అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ మనం వండుకుని తిని వెళ్ళడానికి కొన్ని పాకలనే ఉంటాయి. ఈ పాకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. మనం లోపలోకి వచ్చిన తర్వాత లోపలో ఎక్కువగా ఈ పాకలు కనిపిస్తుంటాయండి. ఈ లోప ప్రత్యేకత ఇది. అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఇక్కడ మనం ఇలాంటి పాకల్ని వీళ్ళు రెంట్కి ఇస్తారో ఈ రెంట్కి తీసుకుని దీంట్లోనే మనం వండుకుని అక్కడ చూసారు కదా ఏ విధంగా వండుకుంటారు ప్రతిదీ. అంటే ఇక్కడ మాక్సిమం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడే మొక్కులు తీర్చుకుని ఇక్కడ వండుకుంటుంటారు. రెంట్ తీసుకుని ఇక్కడ వండుకుని ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఒకసారి అడుగుదాం. కాకపోతే ఆషాఢంలో శ్రావణ మాసం ఎక్కువ వస్తారండి. ఆషాఢంలో ఎక్కువ వస్తారా? శ్రావణ మాసంలో ఎక్కువ వస్తారండి జనం. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు పాకలు అంటే మీ ఇవన్నీ ప్రైవేట్ చేయండి. ఇంకా అమ్మవారి గుడి అంటే చూసి అక్కడ ఆంజనేయ బొమ్మ ఉంది కదండి పైన పైన అంటే రూమ్లన్నీ ఇంకా దేవస్థానానికి సంబంధించిన అక్కడ నుంచి పైన అండి. ఇవన్నీ ఇక్కడ నుంచి కింద అప్పుడు ఆ కొండ కింద అన్ని రైతు. ఇంకా ఇది ఎలా ఉంటది రెంట్? పాక రెంట్ అంటే ఈ రోజుల్లో అయితే 200 పాక 200 సీజన్ బట్టి. ఇప్పుడు అమ్మవారి పండగ కూడా ఎక్కువగా ఆషాఢంలో జనం ఆషాఢంలో ఎక్కువ వస్తారు. ఆషాఢంలో శ్రావణ మాసంలో ఎక్కువ వస్తారండి. ఆ 2 నెలల గురించి అండి ఎన్ని పాటలు పడ్డాం. 2 నెలల కోసం ఇప్పుడు దాకా అన్ని ఖాళీగా ఉంటాయండి. ఆ 2 నెలల గురించి అండి. ఇప్పుడు పాక కట్టి అనుకోండి 10,000 వస్తుందండి. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేస్తారు అమ్మేటికి. ఏ రోజు రావండి. మంగళవారం ఆదివారం లక్షవారం వస్తామండి ఉదయం ఇక్కడికి. ఏం దొరికిన ఆశ మీద ఉన్న రోజులు పనులు ఉంటూ వస్తామండి. చూసారు కదండి ఇక్కడ వీళ్ళు ఇవన్నీ ప్రైవేట్వే. కాకపోతే సీజన్ బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే ఒక్క రోజు ఈ రోజు ఉన్న ఈ వారం ఉన్న రేటు నెక్స్ట్ వారం ఉండదు. అది ఎక్కువగా రద్దీని బట్టి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఆషాఢ మాసంలో వేరేలా ఉంటుంది, నార్మల్ డేస్ లో వేరేలా ఉంటుంది. ఇంకా మనం అయితే పైకి వెళ్దాం ఒకసారి. పైన అయితే అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం అదే విధంగా రోడ్డు మార్గం రెండూ ఉంటాయి. ఇంకొకటి ఈ అమ్మవారి గుడి దగ్గర చాలా మంది వాహనాలు అనేవి ఓపెనింగ్ చేపిస్తుంటారు. అలాగే కొంతమంది వాహన పూజకు కూడా ఎక్కువగా ఈ గుడి దగ్గరికి తీసుకుని వస్తుంటారు. ఇది మీరు చూడొచ్చు, ఇది మెట్ల మార్గం. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొత్త గుడికి ఇలాగే వెళ్ళాలన్నమాట మనం. అయితే ఇక్కడ అమ్మవారు ఇక్కడ కూడా దర్శనం ఇస్తున్నారు మనకి. ఇక్కడికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా పైకి అక్కడ రోడ్డు మార్గం ఒకటి ఉంది. ఆ రోడ్డు మార్గం ద్వారా చాలా వరకు గుడి పైకి వరకు వెళ్ళిపోద్ది. ఇక్కడే ఉన్నారు అమ్మవారు అయితే. అక్కడ ఇప్పుడు దర్శనం కూడా అవుతుంది. కాకపోతే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. సో ఇది అయిన తర్వాత మనం ఒకసారి కొత్త గుడి కూడా చూద్దాం.
మనం కొత్త గుడికి ఎంటర్ అవగానే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇప్పుడు ఈ మార్గం ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. మనకి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ టికెట్స్ ఇస్తారు మనకి కావాల్సిన వాళ్ళు. అంటే 100 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది. మనం బడ్జెట్ని బట్టి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు. అదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఆ వినాయకుడి గుడి తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే పైనుంచి వచ్చే వాళ్ళు కిందకి దిగుతారు అన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా కిందకి దిగుతారు. వినాయకుడి గుడి దగ్గరికి వెళ్దాం. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి ఎవరైనా కొబ్బరికాయలు వస్తే ఇక్కడ ఇచ్చి ఇక్కడే కొట్టించుకోవచ్చు. కింద కూడా కొడతారు. ఆ కింద గుడికి అయితే ఇక్కడ పైకి దర్శనం చేసుకునే వాళ్ళకి ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. మీదకి వెళ్తే అమ్మవారి గుడి అయితే మీద ఉంది. ఇదంతా ఫ్రీ దర్శనమే. మనం ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తాం. ఫైనల్ గా గుడికి అయితే చేరుకున్నాం. ఇదే అమ్మవారి గుడి కొత్తగా కట్టింది. అమ్మవారు ఈ 2 కొండలకి మధ్యలో వెలిసారు. ఈ కొండకి అదే విధంగా ఈ కొండకి